హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాయణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం ఏ రోజు ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది. ఈరోజు మనం ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి లింక్ అయిందా లేదని ఎలా చెక్ చేసుకోవాలో ఆ స్టేటస్ని అయితే చూపిస్తున్నాను. ముందుగా మీరైతే గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో ఐటీఆర్ ఫైలింగ్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని, హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని. దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత లింక్ లింక్ ఆధార్ అని ఉంది కదా, ఇది ఏంటంటే ఒకవేళ లింక్ అవ్వకపోతే దాని తర్వాత జరిగే ప్రాసెస్ ఇది మన తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి లింక్ అయిందా లేదని చూద్దాం. మీరు కనుక కిందకి కనుక స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇదిగోండి, ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని అయితే ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుందా లింక్ ఆధార్ స్టేటస్ అని. దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి మీరు ఫస్ట్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అని చెప్తుంది. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు. తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు. ఆధార్ కార్డ్ నెంబర్ తీసి ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనేది ఉంది కదా, దీని మీద అయితే మనం ఇప్పుడు క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డ్కి లింక్ అయిందా లేదని వస్తుంది. ఇదిగోండి, ఇక్కడైతే మనకు వచ్చేసింది యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ద ఆధార్ నెంబర్ అని ఇచ్చేసి ఇక్కడైతే మనకు చెప్తున్నాడు కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మన పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ అయిందని మాట్లాడదాం. ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్, పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్.